కేవలం 4 నెలల గ్యాప్ లో 6 యాక్సిడెంట్లు, పదుల సంఖ్యలో ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. స్లీపర్ బస్సులకి ప్రమాదం జరిగితే ఎందుకంత విషాదాంతంగా మొదలవుతున్నాయి? ఇదే విషయం అందరినీ కలవరపెడుతుండటంతో ఏపీ ప్రభుత్వం కూడా యాక్షన్లోకి దిగింది. బీ అలర్ట్ అంటూ తనిఖీల కొరడా జుళిపించింది. ఇంతకీ స్లీపర్ బస్సుల్ని నిషేధించడం ఒక్కటే మార్గమా? రవాణా శాఖ దగ్గర ప్లాన్ బి ఏదైనా ఉందా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఎవరైతే ప్రయాణికుడు ప్రమాదం జరిగినప్పుడు బయటికి రాగలుగుతాడా రాలేడా అనేది ఫస్ట్ క్షుణ్ణంగా చూడడం జరుగుతూ ఉంది. ఫస్ట్ది. రెండోది, ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే వెంటిలేటర్ గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసెస్ పొగలగొట్టి బయటికి రాగలుగుతాడా అది చూస్తున్నాం. రెండోది, ఇప్పుడు 2023 తర్వాత ఏవైతే కొత్త బస్సులు ఆల్మోస్ట్ 80% ఆఫ్ బస్సులన్నీ కొత్తవే ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి. అలాంటి బస్సుల్లో సేఫ్టీ అలారం సిస్టమ్ ఏదైతే ఉందో అలారం సిస్టమ్ అనేది ఉందా లేదా అనేది క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాం. వరుస బస్సు ప్రమాదాలు, గాల్లో దీపాలవుతున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రభుత్వాన్ని అటెన్షన్ లోకి తెస్తున్నాయి. స్వయానా రవాణా మంత్రి తనిఖీలకు దిగి గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటని తెలుసుకోవాల్సి వస్తోంది. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడంతో సరిపెట్టుకోకుండా కాజా టోల్ ప్లాజా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని ఆపి తనిఖీ చేశారు మంత్రి రామ్ ప్రసాద్. బస్సు రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ట్రావెల్ బస్సు లోపలికి వెళ్లారు. డ్రైవర్ తోనూ ప్రయాణికులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ల వివరాలెక్కడా అని మేనేజర్ ను నిలదీశారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, తప్పకుండా 2 డ్రైవర్లు ఉండాలా. అలాగే 10 బస్సులకు మేనేజర్ అన్నా ఉండాలి రెస్పాండ్ అయ్యేదానికి. ఇవన్నీ లిఖితపూర్వకంగా రాబోయే కాలంలో వాళ్ళకు మేము ఆన్సరబిలిటీ ఉండే విధంగా చర్యలు అయితే ఉపక్రమిస్తాం. ప్యాసింజర్ బస్సులకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి. మన దేశంలో ట్రావెల్ బస్సులు వాటిలో 50% కూడా పాటించడం లేదంటే నమ్ముతారా? నమ్మే తీరాలి. ముఖ్యంగా స్లీపర్ బస్సులకైతే కండిషన్లు గట్రా జాంతానాయి. అత్యంత తక్కువ ఎత్తులో పూర్తిగా వెనక్కు వాలే ఛాన్స్ లేక కనీసం ఆర్మ్ రెస్ట్ ఫెసిలిటీ కూడా లేకుండా ఏర్పాటు చేసిన బెర్తులతో అసౌకర్యమే కాదు, అనారోగ్యం కూడా. కర్మకాలి యాక్సిడెంట్ అయితే అంతే సంగతులు. స్లీపర్ బస్సు డిజైనింగ్ లో మరో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బస్సు ఎత్తు. మలుపులు కుదుపుల దగ్గర అదుపు తప్పి ప్రమాదాలకు ఈజీగా దొరికిపోతాయి. అన్ని వైపుల నుంచి సిఫార్సులు వెల్లువెత్తడంతో స్లీపర్ బస్సుల నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి. వచ్చే 2-3 మంత్స్లోనే ఈ స్లీపర్ బస్సుల గురించి క్లారిటీ వస్తుంది. డిజైన్ మార్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే కూడా 1, 2 కాదు 3 ఫైర్ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పెట్టేదానికి కూడా ఆ విధంగా నిపుణులతో చర్చించడం జరిగింది. వేలు కొద్ది ఉన్న స్లీపర్ బస్సుల్ని ఉన్న పళంగా రద్దు చేయడం సాధ్యమేనా అనే సందేహాలకు సమాధానం కూడా ఉంది. చిత్తశుద్ధి ఉంటే కేవలం 2 ఏళ్లలోనే స్లీపర్ బస్సుల్ని నిర్మూలించవచ్చు. అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థను సరిగ్గా సమన్వయం చేసుకోవడం, తనిఖీల సంఖ్యను పెంచడం, బస్సుల ఫిట్నెస్ ను పెంచడం, పెనాల్టీల మోతాదును 10 లక్షల దాకా పెంచడం, ఈ రూల్ బుక్ ను పాటిస్తే స్లీపర్ బస్సులపై కంప్లీట్ బ్యాన్ సాధ్యమేగా. కానీ సంపూర్ణంగా నిషేధించడమా, చిన్న బ్రేక్ ఇచ్చి డిజైన్లు మార్చుకుని మళ్లీ రోడ్ ఎక్కించడమా అనేది తేల్చుకోలేకపోతుంది రవాణా శాఖ.